ఈరోజు 28వ డివిజన్లో సీతమ్మ కాలనీలో 690 మీటర్ల రోడ్డు సీసీ రోడ్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఇది కోరుకుంటున్న రోడ్డు. సో అక్టోబర్లో దీనికి ప్రపోజల్స్ పెట్టుకొని వెంటనే ఈ జనవరిలోనే దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లో నాగేశ్వరరావు గారు అనే కాంట్రాక్టర్ దీన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా ఫాస్ట్గా చాలా రిమోట్ ఏరియాస్లో వర్క్స్ని మొదలు పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో ఈరోజు యావత్ అన్ని డివిజన్లలో కూడా మారుమూల శివారు ప్రాంతాలన్నిటి మీద ఫోకస్ చేసి ముందుగా వాటిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 మీటర్ల విడ్త్తో ఈ యొక్క రోడ్డు ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. 5 మీటర్లు ఉన్నదాన్ని ఇంకొంచెం 1 మీటర్ ఎక్స్టెండ్ చేసి మరీ దీన్ని వైడ్గా చేస్తూ ఆపోజిట్లో ఆల్రెడీ డ్రైన్ ఉంది, దానికి ఈక్వల్గా అదర్ డ్రైన్ ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క రోడ్ని నిర్మిస్తాము అని చెప్పి కాంట్రాక్ట్గా హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫాస్ట్గా ఎంపీ గారు అయితే మేజర్గా అరండాల్పేట ఫ్లైఓవర్ మీద, ఈ శ్యామలానగర్ ఫ్లైఓవర్ మీద, అదే విధంగా ఇప్పుడు నిన్న మనకి శాంక్షన్ అయిన ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ROB మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. చాలా ఫాస్ట్గా దీని మీద కూడా రెడీ అవుతున్న ఎస్టిమేషన్స్ 4 లైన్సా లేకపోతే 120 మీటర్స్ అని చెప్పి ఆల్రెడీ రైల్వే వాళ్ళు దానికి చెప్పడం జరిగింది. అయితే మనకి దాన్ని ఎంత ఎక్స్టెంట్ పాసిబుల్ అవుతుంది అనేది కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఒక 90 మీటర్స్ వరకు అయితే అది మనకి చాలా చక్కగా వస్తుంది రోడ్డు. ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని కూడా దాన్ని అట్లా ఆ విధంగా ప్రపోజల్ చేద్దాము అని చెప్పి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు కుందుల రోడ్లోని ఈ కుందుల రోడ్ అంటారు దీన్ని 98 లక్షల ఎస్టిమేషన్ తోటి 26/7/2023 తరగతి మన కౌన్సిల్ సమావేశంలో ఆనాటి ఎమ్మెల్యే మద్దాలగిరి గారు, మన మేయర్ కావేటి మనోహర్ నాయుడు గారు, అన్న లేళ్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డుని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు కాంట్రాక్టర్ తీసుకొని కూడా ఈ వర్క్ మొదలు పెడితే కొబ్బరికాయ కొట్టడం జరిగింది. తద్వారా కాంట్రాక్టర్ గారికి వేరే కాంట్రాక్ట్ చేయడం వల్ల ఇబ్బందులు ఉండడం వల్ల కాంట్రాక్ట్ ఆగిపోయింది. ఇవాళ కొత్తగా దీన్ని మళ్ళీ రీఓపెనింగ్ చేసి శంకుస్థాపన చేస్తున్నారు. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొబ్బరికాయలు కొట్టి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే కాక ఆ రోజునే ఇదే దాంట్లో 0 లైన్ 1వ లైన్ కలిపి 50 లక్షల రూపాయల వర్క్ ఒకటి, తర్వాత 4వ లైన్ 5వ లైన్ కలిపి 84 లక్షల రూపాయల వర్క్ ఒకటి, 5వ లైన్లో ఒక 50 లక్షల రూపాయల వర్క్ ఒకటి కూడా స్థానికంగా శాంక్షన్ చేయడం. ఇది ఆ రోజే టెండర్స్ తీసుకొని స్టార్ట్ అయినట్టు కూడా ఇది కూడా మన దగ్గర ఆ రోజు కొబ్బరికాయలు కొట్టి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు మా యాంలో ఇప్పుడు దాదాపు 12 కోట్ల రూపాయల వర్కులు ఈ డివిజన్లో గత 3 సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్ కంటే ముందు. తర్వాత ఆ రోజు దాదాపు 6 కోట్ల రూపాయల వర్కులు కాంట్రాక్టులు తీసుకొని కొబ్బరికాయలు కొట్టేసి మొదలు పెట్టేసి టెండర్లు పెండింగ్ ఉన్నాయి. ఆ టెండర్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యే మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ ప్రారంభం చేస్తూ ఉన్నారు. నేను స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి చెప్తానే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మా డివిజన్కి కొంచెం ఫండ్స్ రైజ్ చేసి ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర 1.5 కోటి శాంక్షన్ చేయించి రోడ్లు వేయండి మేడం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా గత కౌన్సిల్ ద్వారా శాంక్షన్ అయిన రోడ్లు కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటాను.